పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన సైన్యానికి సెలవు రద్దు చేసింది. అంతేకాదు సరిహద్దుల్లో బలగాలను మోహరింపజేసిన పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇదిలా ఉండగా ఉగ్రవాదాన్ని కుక్కటివేలుతో సహా పెకిలించి వేయాలని భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంతో యుద్ధం అనివార్యం కానుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. ముష్కరులను రెచ్చగొట్టిన దాయాది దేశం పాకిస్తాన్ అమాయక పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకుంది. 2019 పుల్వామా దాడి తర్వాత జరిగిన నరమేధమే పహల్గామ్ దాడి. ఈ ఉగ్రదాడితో భారత్ మొత్తం అట్టుడిగిపోతుంది. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భావించిన భారత్ ప్రభుత్వం ఆ దేశంపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించింది. కాగా ఉగ్రముఖతో పాటు దాయాది దేశానికి సైతం గుర్తుండిపోయే విధంగా బుద్ధి చెప్పాలని భారత్ వ్యాప్తంగా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఏ క్షణంలో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా భారత్ పాక్ మధ్య 1947వ సంవత్సరం నుంచి 4 ప్రధాన యుద్ధాలు జరగగా ఈ ప్రధాన యుద్ధాలలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఒకవేళ వార్ జరిగితే పాక్ పైన ఇండియా పైచేయి సాధించడం ఖాయమని చెప్పుకోవచ్చు. రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నప్పటికీ భారత్కు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటు అధునాతన సాంకేతిక అందుబాటులో ఉంది. దీంతో అణుయుద్ధంలోనూ భారత్దే పైచేయి అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.